నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాట ప్రకారం తల్లుల ఖాతాలోకి తల్లికి వందన నగదు జమ కావడంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. ఏడాది వ్యవధిలోనే సూపర్ 6 పథకాలు అమలు 90% నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే. గొడ్లవల్లిలో దళితుడిపై జరిగిన హత్యను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ లో నిరసన. హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంపై గుడివాడ నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశించిన ఎమ్మెల్యే. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలోకి నగదు జమ చేయడం జరిగిందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నగదు జమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుడివాడ నియోజకవర్గ లబ్ధిదారుల తరపున శాసనసభ్యులు వెనుగండ్ల రాము ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అంటూ తల్లులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తల్లికి వందన పథకం ద్వారా నగదు జమ చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పర్యవేక్షకురాలు నూకాలమ్మ యాదవ్, గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, జనసేన నాయకులు సందు పవన్ మరియు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నింటినీ కంప్లీట్ చేసుకుంటా ముందుకు నడుస్తుంది. గతంలో జరిగిన మీకు అందరికీ తెలుసు, 1000 రూపాయలు పెన్షన్ పెంచడం ఒకేసారి కాకుండా ప్రతి ఒక్కరికి టెన్షన్ గా 1వ తారీఖు లోపే పెన్షన్ వచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక వేసుకుని జాగ్రత్తగా చేస్తా ఉన్నారు. అలాగే దీపం పథకం అయిపోయింది. దీపం పథకం కింద అందరికీ ఒకసారి అందరికి గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా ఆల్రెడీ మనకి డబ్బులు కూడా పడుతున్నాయి, వాళ్ళకి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇంతేకాకుండా అందరూ అవాయిడ్ చేస్తున్న పథకం ఏంటంటే వైసీపీ వాళ్ళకు చేయలేమనుకున్నారు. ఈ పథకం అనేది ఇంపాసిబుల్ అనుకున్నారు. ఇంతకుముందు ఒకసారి తల్లికి వందనం పథకం చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన రోజున ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటది. ఎవరికైనా కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలి. ఎందుకంటే తల్లులు ఒకళ్ళని చూజ్ చేసుకుని ఇంకోళ్ళు చదివించలేని పరిస్థితుల్లోకి వెళ్తాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అలాగే ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది చంద్రబాబు గారి ఉద్దేశం. దీనికోసం ప్రతి చదువుకునే విద్యార్థికి వారి తల్లుల పేరు మీద ఎంతమంది ఉంటే అన్ని 15,000 వేయటం జరుగుతుంది. అలాగే మనకి ఇంతకుముందు కూడా మీకు తెలిసిందే, ఏ చరిత్ర అయితే జరిగిందో అంటే ఎవరిని చదివించుకోవాలి, ఎవరిని ఆపుకోవాలి, ఇలాంటి చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఒక తల్లికి రావటం ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అంతేకాకుండా మీరు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేసినా కానీ దానికి తాలూకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎలా మెయింటైన్ చేయగలం, ఎలా తీసుకురాగలం, సస్టైనబిలిటీ చూసుకుని. ఎందుకంటే ఒక విషయాన్ని ఏదైనా కానీ ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని దానిలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుని చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మేము పథకాలు పెట్టేస్తున్నాం అనగానే ఓకే పథకాలు వచ్చేస్తున్నాయి, 10 మందికి పడతాయి, 20 మందికి పడవు, తర్వాత ఇంకొక 50 రోజులు ఇంకో 10 మందికి పడతాయి. బట్టను ఎక్కడ నొక్కుతూనే ఉంటారు. మీరు గతంలో గుర్తేసుకొని వస్తారు. 5 ఏళ్ళు ఏమైందో, ఒకటి బటన్ నొక్కుతారు, ఏమి కాదు, పొద్దునే బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా తెలియని వ్యక్తి ఇంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించారు. అదే ఈ రోజును చూసుకుంటే ఒకసారి డబ్బులు వేస్తాము అన్న తర్వాత ఒక పద్ధతి క్రమశిక్షణ తోటి కరెక్ట్ గా జరిగిపోతా ఉంటాయి పనులు. సో దానికి దీనికి మీరు తేడా చూసుకోవాలి. ఇంత ముందు ఇచ్చిన ప్రతి పథకం ఏదో బెచ్చ వేస్తున్నట్టుగా ఇచ్చారు. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు పడుతుంది తెలియదు. 5వ తారీఖు పడద్దు, 1వ తారీఖు పడాల్సిన 5 పడేది, 10 పడేది, ఒక్కోసారి ఇంకో 2-3 నెలల తర్వాత పడేది, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి.
కానీ చేసే పని పూర్తిగా చేయటం, ఎలా చేయటం అనేది చంద్రబాబు గారు ఒక్కరి వల్లే అవుతుంది. ఆయన లాంటి మహానుభావుడు మనకి సీఎంగా మళ్ళీ మనందరం కలిపి ఎన్నుకుంటాం చాలా అదృష్టం. దాని తాలూకా దాని తాలూకా ఇవే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి పథకం సూపర్ 6 ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేసే దిశగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆగస్టు 15 కల్లా ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతు భరోసా, రైతుకి ఇవ్వాల్సిన మనకి ఇచ్చే ప్రతి 3 విడతల్లో 7,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చేట్టు ఏర్పాటు జరుగుతూ ఉంది. అంటే మనం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా కానీ తృప్తిలాగా ఏదో చెప్పాలి కదా అన్నట్టు ఏదో చెప్పుకుంటా పోయే పరిస్థితులు ఉంది. ఎందుకంటే అదే డబ్బులు కనుక ఇంతకు ముందులాగా చంద్రబాబు గారి లాగా ముందు ప్రభుత్వం సంపద సృష్టించి ఉంటే కనుక ఈ పథకాలన్నీ ఇవ్వడం అప్పటికప్పుడే స్టార్ట్ చేస్తాం అనేది చాలా చాలా ఈజీ విషయం. కానీ దీంట్లో ఇంత లోటు బడ్జెట్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడో మరి ఎలా చేస్తున్నాడో కానీ పథకాలను అయితే కనుక ఏ మాత్రం తేడా రాకుండా మొదలెడితే పథకం పర్ఫెక్ట్ గా జరిగిపోయింది. ఎందుకంటే మనకి 1వ తారీఖు రావాల్సిన జీతం మనకు ఒకసారి 15వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు వస్తుంటే మన ఒక ఎంప్లాయీ పరిస్థితి అలా ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఎలా అయితే జీతం తీసుకుంటాడో 1వ తారీఖుకి, అలాగే పెన్షన్ కూడా 1వ తారీఖు తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో సూపర్ 6 లో ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ముఖ్యమైన పథకం తల్లికి వందనం అనే పథకాన్ని మొన్న ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడైతే కూటమిలో ఇబ్బందులు జరుగుతాయని కూర్చున్న ఈ వైసీపీ బ్యాచ్ కి నిద్ర లేకుండా చేసిన రోజు ఈ రోజున అనేక పథకాలు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నాయంటే కనుక ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన అన్ని ప్రభుత్వ పథకాలని ఈ రోజున అమలు చేస్తున్నారు. ఈ సూపర్ 6 లో ఇంతకు ముందు చెప్పినట్టు 3 గ్యాస్ సిలిండర్లు కానీ ఇటువంటి అన్ని కూడా ఈ రోజున వస్తున్నాయి. అలాగే రేపు పొద్దున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇటువంటి అన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా మంచి పథకం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అదే విధంగా ఈ రోజున ఎంతమంది పిల్లలున్నా సుమారుగా 6 మంది పిల్లలున్న తల్లులు కూడా ఈ రోజున తల్లికి వందనం ఒక దానిలో వాళ్ళకి పడినాయి. కాబట్టి ఇటువంటి మంచి పథకాలను ప్రవేశపెడుతున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎంతో బాగుంటుందని చెప్పి అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఇంకా రానున్న రోజుల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా లబ్ధి చెందే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అన్ని కూడా వచ్చి ఈ ముఖ్యంగా మహిళలందరూ కూడా తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఏదైతే స్కూల్ ఓపెన్ చేసిన రోజునే ఈ యొక్క పథకం పడతాం. అలాగే వాళ్ళకి ఏదైతే పుస్తకాలు కానీ బ్యాగులు కానీ స్కూల్ ఓపెన్ చేసిన రోజునే ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. అంతకు ముందు ఏదైతే వైసీపీ బ్యాచ్ చెబుతున్నారో 3 సంవత్సరాలకి మాత్రమే ఇచ్చారు. అది కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. కానీ స్కూల్ మొదటి రోజునే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇలాగే మంచి ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా అందరి తల్లులకు కూడా ఈ రోజున కొంతమంది కావాలని చెప్పి దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చాలా మందికి దాదాపులుగా 80% మంది తల్లులకి ఈ రోజున ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమంలో వాళ్ళ యొక్క అకౌంట్ లో పడి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మిగిలిన ఉన్నా కానీ చెప్పారు నెలాఖరు వరకు టైం ఉంది. అలాగే యాప్ ద్వారా కూడా ఏమన్నా ఉన్నా కానీ దాని యొక్క రాని వారు కూడా ఆ యొక్క యాప్ ద్వారా కానీ సచివాలయంలో కానీ తెలుసుకుంటే కనుక వారికి కూడా వర్తించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది ఈ యొక్క మహిళలకి. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఇచ్చినందుకు మహిళలు కానీ మిగతా అందరూ కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజున నేను ఇక్కడ నియోజకవర్గ అబ్జర్వర్ గా ఉన్నాను. ఎలగాల నూకానమ్మ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా
పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా ఆ కుటుంబాలు మొత్తం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాయి. వాళ్ళు చాలా ఆనందంగా పండగ జరుపుకునేటటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ప్రపంచ స్థాయి నాయకుడు, దూరదృష్టి గల నాయకుడు, నిత్య శ్రామికుడు. తను ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుంటది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుంటారు, నేనేం చేస్తే ఇక్కడ మహిళలు బాగుంటారు, నేనేం చేస్తే ఇక్కడ వృద్ధులు బాగుంటారు, నేనేం చేస్తే ఇక్కడ రైతులు బాగుంటారు అని చెప్పి సర్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ముందు చూపున నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కూడా, ప్రభుత్వము ప్రజలు మొత్తం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. పండగ వాతావరణం నెలకొంది. అవతల వాళ్ళు విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఏదైతే బ్యాడ్ బ్యాచ్ ఉందో వాళ్ళు ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నామంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్క బిడ్డకు వచ్చేసి 13,000 రూపాయలు, అలాగే పాఠశాలలకు వచ్చేసి ఖర్చుల కింద వచ్చేసి 2,000 రూపాయలు, అట్లా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 12 మంది ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిది. అలాగే 4 పిల్లలుంటే 4కి, 2 2కి, 1 1కి అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చి అతను ఏదైతే ఎక్కిరిచ్చాడో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని, అతని తాలూకా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అతనికి కూడా తల్లికి వందనం ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజున నెలకి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. వికలత్వాన్ని బట్టి 6,000 రూపాయలు, అలాగే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా పింఛన్ ఇచ్చేటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి వర్యులది. అలాగే తల్లికి వందనమే కాకుండా ఈ రోజున రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని రేపు 23వ తారీఖు అందించబోతున్నాం. అలాగే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే పెట్టుబడుల వెల్లువ ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది, పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా నిద్రపోతున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం గాని, అలాగే విశాఖ రైల్వే జోన్ తీసుకురావడం గాని, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించి ప్రైవేటీకరణ చేయనీయకుండా ఆపడం గాని, అలా అన్ని విషయాల్లో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది. ప్రజలందరూ కూడా చల్లగా ఉన్నారు. ఇంకా అనేక పథకాలని ప్రవేశపెట్టబోతున్నాం కాబట్టి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని హాయిగా చూస్తారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల వరకు ఇలానే పునాది వేసుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గొడ్లవల్లేరు మండలం పసుపట్లపాలెంలో హత్యకు గురైన రేమల్లి వెంకట్రావును హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నెహ్రూ సెంటర్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత పాశవికంగా వెంకటరామణ హత్య చేయటం దారుణమని, హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి వెంకట్రావు కుటుంబానికి న్యాయం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్, బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రావు, దళిత సంఘాల నాయకులు కోటి రామ్నాథ్, అంతగాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నిన్న అపరిత్రిగా జరిగినటువంటి గుడ్డవల్లేరు మండలం పసుగుంట్లపాలెంలో జరిగినటువంటి రేమల్లి వెంకట్రావు అనే వ్యక్తిని అత్యధిక క్రూరత్వంగా మానవీయ విలువలు మర్చిపోయి ఆ రోజున అగ్రవర్ణాలు కొంతమంది ఏం చేశారంటే అతన్ని క్రూరంగా చంపడం జరిగింది. ఎవరైతే ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే అరెస్ట్ చేసి దళిత సంఘాలన్ని తరపు కూడా మేము తక్షణమే అరెస్ట్ చేయడానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఈ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారాన్ని అన్ని అందించి ఆ యొక్క కుటుంబం అండగా ఉండి, ప్రభుత్వం అండగా ఉండి, ఈ యొక్క రాష్ట్రంలో హోంమంత్రి దళిత హోంమంత్రి ఉండి ఉన్న రాష్ట్రంలో కూడా ఇలాంటి అమానుషమైన ఘాతం జరుగుతున్నటువంటి రాష్ట్రంగా మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఇక దళితుల మీద జరిగే ఏ హత్య కూడా మేము దళిత సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించి ఇక భవిష్యత్తులో ఏ హత్యల కలకలు చూసుకుంటామని తెలియజేస్తూ జరుగుతుంది. జై భీమ్. గొడ్లవల్లేరు మండలం పసుపట్ల గ్రామంలో రాత్రి వెంకట్రావు అనేటువంటి ఒక దళితుడిని అత్యంత పాశవికంగా మారణాయుధాలతో తలపైన దారుణమైన గాయాలు చేసి చంపడం జరిగింది. చంపడమే కాకుండా ఆ గ్రామం నడిబొడ్డులోకి ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ గ్రామం మొత్తాన్ని కూడా
భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కొద్ది కాలంగా చూస్తే అనేక హత్యలు, అనేక రకాల దాడులు కేవలం ఎస్సీలోని మాల కులస్తుల మీద జరిగిన విషయం ఈ రాష్ట్రాన్ని అందరికీ కూడా తెలిసిందే. అవన్నీ మరొక ముందే ఈ యొక్క గొడ్లవల్లేరు మండలంలో రాత్రి జరిగిన ఘటన అత్యంత పాశవికంగా ఉంది. దాని పట్ల ఉదయం నుంచి కూడా పలు రకాల దళిత సంఘాలందరూ కూడా అక్కడ కూర్చొని ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత వ్యతిరేక హత్యా విధానాన్ని పూర్తిగా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఈ వెంకట్రావు హత్య వారి కుటుంబానికే కాదు, ఆ ప్రాంతంలో మొత్తం అందరిలో కూడా విషాదాన్ని నింపింది. ఇటువంటి ఘటనలు జరగకోకుండా పోలీసు వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. రాష్ట్రంలో ఆ యొక్క గ్రామంలో పూర్తి స్థాయి అలజడి తగ్గే వరకు కూడా పోలీస్ పికెట్ నిర్వహించాలి. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా గ్రామంలో ఒక సమావేశం నిర్వహించి అక్కడ మంచి సానుకూల వాతావరణం ఏర్పడడానికి కూడా వాళ్ళు చర్చలు జరపాలి. ఈ యొక్క ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని ఖచ్చితంగా 24 గంటల్లో అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి. అక్కడ ఎటువంటి హత్యలు జరిగినా కూడా ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి హత్యలు జరిగితే ముద్దాయిని ఎంతటి వారైనా తప్పుకుపోరని చెప్పేసి పోలీసు వారు ఈ రాష్ట్రానికి ఈ యొక్క మర్డర్ కేసులో ఖచ్చితమైనటువంటి విచారణ చేసి మా అందరికీ కూడా భరోసా కల్పించాలి. లేని పక్షం ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం పసుపట్లపాలెం గ్రామంలో రేమల్లి వెంకటరావు అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయాలని, అలాగే రేమల్లి వెంకటరావు కుటుంబానికి న్యాయం చేయాలని, అలా న్యాయం చేయని పక్షంలో కృష్ణా జిల్లా మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని, వారి యొక్క కుటుంబాన్ని తీసుకుని 2 రోజుల్లో నేషనల్ కమిషన్ కూడా కలుస్తామని తెలియజేసుకుంటున్నాం. గుడివాడ చౌదరిపేటలోని శిరీష రెహాబులేషన్ సెంటర్ లోని ప్రత్యేక అవసరతలు కలిగిన చిన్నారులకు గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగవతి సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుక్స్ స్టేషనరీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బెండి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరవేశ ప్రముఖులు భగవరపు తిరుపతయ్య, యాదవ సంఘం నాయకులు జాజుల తాతావర, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులు మొదలత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ వి భాగ్యవతి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, మామూలుగా చలికాలం వస్తే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే ఎండాకాలం వస్తే మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే స్కూల్ తెరిస్తే బుక్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే హిందువులు సాంప్రదాయం ప్రకారం చేసుకునే వినాయక చవితి పండుగ వస్తే వినాయక చవితి విగ్రహాల ప్రతిమలు, అలాగే ఇంకా తర్వాత ఏదన్నా వృద్ధులకి అన్నదానం కానీ, పేదలకి ఏదన్నా వస్త్రదానం కానీ ఏర్పాటు చేస్తారు. వారికి భాగ్యవతి గారికి గత 5 సంవత్సరాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున భాగ్యవతి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్య అతిథులుగా మా పెద్దలు గౌరవనీయులు బిఎస్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పరిచయంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా పెద్దలు గౌరవనీయులు ఇక ఆర్యవైశ్య ప్రముఖులు ఎన్నో సేవా కార్యక్రమం చేసే బొగ్గరపు తిరుపతి గారు, ఆయన గేటు పడుతుంది, మీరు ఎండలో రాలేరు అన్నా కానీ గేటు పడినా పర్లేదు హరిగారు, నేను ఉంటాను, ఒక పావుగంట ఉంటాను, ఒక అరగంట ఉంటాను, అవసరమైతే వస్తాను, మీరు చేసే కార్యక్రమాలు నాకు బాగా ఇన్స్పైర్గా ఉంటుంది. ఆయనకి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అసలు మేము మాకంటే ముందు ఒక పావుగంట ముందు వచ్చి కూర్చుంటారు. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక మా పెద్దలు తాతారావు గారికి ఎలాగ మా వెనకాల ఉంటారు, ఇక ఆయనకి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ధన్యవాదాలు. అలాగే శిరీష మేడం గారు ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్తాం. అలాగే మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలు హరికుమార్ గారికి, తర్వాత యాదవ సంఘ అధ్యక్షులైన నిర్వాహకులు, తర్వాత తిరుపతయ్య గారికి, తర్వాత సార్ పేరు పెద్ద తాతారావు గారికి, తర్వాత ఈరోజు ఈ స్పాన్సర్ చేస్తున్న భాగ్యవతి గారు మా ఫ్రెండ్ మిస్సెస్ అండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఆవిడ. ఏంటంటే నా వంతు సహాయము ఈసారి హరికుమార్ గారికి నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైనా సహాయం కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇటువంటి పిల్లలకి మనం ఎంత చేసినా అది మనకి చాలా సంతోషకరమైనది. ఎటువంటి కార్యక్రమాలు
చేస్తున్న భాగ్యవతి గారికి, అలాగే దాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న హరికుమార్ గారికి మా ధన్యవాదాలండి. అలాగే మరి ఈ స్కూలు నిర్వాహకులు అయిన శిరీష మేడం గారికి చాలా ఓపికగా ఇటువంటి పిల్లలకి ఏంటంటే ఆవిడ ట్రైనింగ్ ఇచ్చి ప్రయోజకులుగా తయారు చేయడానికి ఆవిడ ముందుకు రావటము చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నారండి. చాలా ఇచ్చేయాలండి, ఆవిడని ప్రోత్సహించాలండి. ఎందుకంటే మామూలుగా ఉన్న విద్యార్థులకి చదువు చెప్పడం వేరండి. ఇటువంటి పిల్లల్ని, ఈ మానసికంగా ఉన్న ఇటువంటి పిల్లల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి టయానికి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్ని అలవాట్లు నేర్పి ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి పిల్లలకి ఏదైనా కావాలనుకుంటామా, ఎప్పుడైనా మా సహకారం మీకు అందుబాటులో ఉంటుందమ్మా, చేసి పెడతాం. మీరు ఏదైనా ఎవరికైనా ఏదైనా కార్యక్రమాలు, బట్టలు కానీ దుప్పట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండేటప్పుడు సార్ ద్వారా కానీ మా మేడం గారి ద్వారా కానీ మీరు ఎప్పుడైనా నా నెంబర్ ఇస్తాను, ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు ఏది కావాలన్నా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ యొక్క కోరిక కూడా అదేనండి. ఎందుకంటే చనిపోయారు కానీ ఆయన కూడా ఇటువంటి పిల్లలకి, ఇటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. నాకంటే ఇటువంటి వాటిలో ఎప్పుడు పాల్గొనడం అనేది అలవాటు లేదు, ఇంతవరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ప్లస్ నేను ఇక నుంచి ఇటువంటి కార్యక్రమాలకు కంపల్సరీగా నేను ప్రోత్సహిస్తూ ఉంటానమ్మా. నమస్తే అండి. ఈరోజు మన స్టేట్ యాదవ సంఘం పుట్టి హరికుమార్ గారికి, అలాగే మన బిఎస్ఎన్ కామర్స్ ఆఫ్ కాలేజీ డైరెక్టర్ బింది సత్యనారాయణ గారికి, తిరుపతి గారికి, కాంతారావు గారికి, మరియు శిరీష ఫౌండేషన్ స్కూల్ మధుమతి మేడం గారికి, అలాగే మా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారికి, పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగా చదువుకొని పద్ధతిగా ఉండి ఆ మేడం గారు చెప్పి నేర్చుకుని పైకి రావాలని కోరుతున్నాను. అలాగే హరికుమార్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటి ఇంకా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి బింది సత్యనారాయణ గారు, కాలేజీ డైరెక్టర్ గారు కూడా విచ్చేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ గేట్ దగ్గర ఇప్పుడే ఆశ్రమంలో ఈ పిల్లలకు మానసిక విద్యార్థులకు ఈ కార్యక్రమం పుస్తకాలు పంపిణీ చేశారు. దీని స్పాన్సర్గా మేడం గారిని ఎన్నుకున్నారు. మేడం గారి పేరు పోలీసు వృత్తిలో ఉన్నారు కానీ ఆయన అన్నిట్లో కూడా దాంట్లో కూడా నేను ఉన్నాను, నా వంతు ఊరుగా. కొంతమంది అయితే వాళ్ళు స్పాన్సర్ అడిగేవాళ్ళు, అట్లా కాదు, నేను ఇస్తాను స్పాన్సర్, ఏదైనా కావాలంటే సేవా కార్యక్రమం చేయమని. అలాంటి భాగ్యవతి గారు ఎవరైనా సరే, పోలీసు గారా ఇంకా ఎవరా నేను అడుగుతున్నారు. మొన్న అవార్డు కూడా తీసుకున్నారు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాంటి వాళ్ళు పోలీసు వారు ఉండటం చాలా అరుదు. అలాంటి ఒక ప్రోగ్రామే కాదు, మొత్తం జాయిన్ అయిన నుంచి ఏ కార్యక్రమం చేయాలని తపనతో చేస్తున్నారు. ఇంకా ఇల్లుకుంటే ఆమె కూడా ఇతర వాళ్ళ పోలీసు అధికారులతో స్పాన్సర్స్ కూడా మంచి కార్యక్రమం అండి చేయండి అని చెప్పి చేపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటా చాలా కలగదు. అలాగనే ప్రిన్సిపల్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన స్కూల్లో ఎంతో, అదే కాలేజ్, మా ఇంజనీర్ కాలేజీ వికేఆర్ కాలేజీ, దాంట్లో కమిటీ నెంబర్ నేను. అలాంటి ప్రిన్సిపల్ గారు మంచి దాంట్లో కార్యక్రమం స్కూల్ కాలేజీ పిల్లలు బాగా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన హరికుమార్ గారి గురించి చెప్పాలంటే ఓ పూట పడుతుంది. అప్పుడే మొన్ననే చెప్పాను, ఉదసరణాలు ఇంకా రేపటి నుంచి వేసవికాలం అయిపోయింది. ఈ కాలంలో ఈ పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఈ దుప్పట్లు ఈ కాకుండా ఈ పుస్తకాలు ఇస్తారు. ఇది అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అట్లా ఒక్కొక్క 3 నెలలు 4 టైం ఎన్నుకున్నావు. వృద్ధులకేమో మా చలికాలం దుప్పట్లు, భోజనాలు. ఇప్పుడేమో ఈ స్కూల్ పిల్లలు ఈ 3 నెలలు. అలా కాకుండా ఇంకా మధ్యలో వేరే కార్యక్రమం ఏ టైంకి తగ్గట్టు ఆ టైం 4 టర్మ్స్గా ఎన్నుకొని 360 రోజులకు 250 ప్రోగ్రాం దాదాపు వాళ్ళ బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హరికుమార్ గారి ఓర్పు, ముందు డబ్బు సంగతి దేవుడికి ఎరుక, ఓర్పు వీళ్ళందరూ మొబలైజ్ చేయటం చాలా కష్టం. అలాంటి హరికుమార్ గారికి, ఆయన ఎస్ఐ గారికి, అదే కానిస్టేబుల్ గారికి, అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. డెవలప్మెంట్ ట్రస్ట్ యాజమాన్యం తరపున, సిబ్బంది తరపున భాగ్యవతి గారికి, పుట్టి హరికృష్ణ గారికి, కాలేజీ డైరెక్టర్ సార్కి, తిరుపతి గారికి, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ బాలాజీ సూచనల మేరకు ఆల్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుడివాడపట్నం
ఎన్జిఓ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మండల రెవెన్యూ ఆఫీసర్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ భవిరి శంకర్నాథ్ మాట్లాడుతూ రక్త నిల్వలను పెంపొందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంతమంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రక్తదానంపై యువత అపోహలు వెన్నాడాలని, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రక్త నిల్వలు ఎంతగానో సహకరిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గంటా చంద్రశేఖర్, డాక్టర్ లాస్య, గంటా భానురామతేజ, సమీర్, ఎన్జిఓ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ హనుమంతయ్య, రక్తదాత మాచర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులకు కానివ్వండి, లేకపోతే ప్రసవ సమయంలో ఆడవారికి కానివ్వండి, రక్తహీనత ఉన్నవారికి కానివ్వండి, లేకుంటే తలసేమియా, క్యాన్సర్ రోగులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా రక్తం అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గుడివాడలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ తరఫున ఏర్పాటు చేశాం. దీనికి గౌరవ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు అందరి సహకారంతో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మరి రక్తదానం చేసేటప్పుడు కొంతమంది అపోహ పడతా ఉంటారు. రక్తదానం చేయడం వల్ల మాకేదో ప్రమాదం జరుగుతుంది లేదా నీరసం అయిపోతామని. అవన్నీ కూడా అపోహలే కానీ ఎలాంటి వాస్తవాలే కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రక్తదానం చేసే సందర్భంలో ఫ్రీగా చెక్ చేస్తారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి హార్ట్ బీట్ కానివ్వండి, బీపీ కానీ చెక్ చేస్తారు. అలాగే రక్తం సేకరించిన తర్వాత కూడా మా ల్యాబ్లో వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, లేకుంటే ఇంకా హెచ్ఐవి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో అని టెస్ట్ చేసి ఏదన్నా కనుక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే, వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే కనుక వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడుతుంది. ఇదే కాకుండా రక్తదానం చేయడం మూలంగా రక్తదానంలో పేరుకుపోయినటువంటి ఏదైతే ఐరన్ ఉంటుందో దాని మూలంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా తరచూ రక్తదానం చేయడం మూలంగా అలాంటి ఇబ్బంది ఏది కూడా ఉండదు. ఇంతేకాకుండా మరి ఫ్రీక్వెంట్ గా రక్తదానం చేయడం నుంచి క్యాన్సర్ నుంచి కూడా విముక్తి అవుతారని చెప్పి ఈ మధ్య ఒక పరిశోధనలో కూడా తేలింది. మరి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం రక్తాన్ని సృష్టించే పరిస్థితి లేదు. ఒకళ్ళు రక్తం ఇస్తేనే మరికొంతమందికి ప్రాణదానం చేసే పరిస్థితి ఉంటుంది. ఒక రక్తదాత రక్తదానం చేస్తే దాన్ని కాంపోనెంట్స్ గా విడగొట్టి, ఇటు ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇటు రక్త కణాలు కానివ్వండి, అటు ప్లాస్మా కానివ్వండి విడగొట్టి ముగ్గురికి ప్రాణాన్ని రక్షించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్తదానాన్ని ఒక అలవాటుగా తీసుకొని నిరంతరం రక్తదానం చేయాలి. ప్రతి 3 నెలలకి ఒకసారి రక్తదానం చేయొచ్చు. 16 సంవత్సరాల పైనుండి 60 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. మరి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సహకరిస్తున్నటువంటి మా రెవెన్యూ వారికి, అట్లాగే పంచాయతీరాజ్ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ గారికి ధన్యవాదాలతో సెలవండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులతో ఈరోజు మరి రక్తదానం చేయడం జరుగుతుంది. సో ఏదైనా మంచి ఆలోచన. ఎందుకంటే చాలా మంది మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు కానీ రక్తం లేక చాలా మంది చనిపోయేలా చూసాం. ఏదైనా మానవతా హృదయంతో మరి కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే మరి ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఈ గుడివాడ పట్టణంలో ఎన్జిఓస్లో మరి ఇచ్చేసి వారు, ఎందుకంటే చాలా మంది రక్తం ఇవ్వాలంటే భయపడిపోతారు. లేనిపోయిన అపోహలు మనసులో ఏం పెట్టుకోకుండా ప్రభుత్వ అధికారుల నుంచి చైతన్యం రావాలి. ఎందుకంటే వీళ్ళు ఇస్తే ఇంకో 10 మందికి చెప్తే వాళ్ళు కూడా యాక్టివేట్ అయిపోయి రక్తం ఇస్తూ ఉంటారు. సో దయచేసి లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకోకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మంచి యాక్టివ్గా ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దగ్గర నాకు 42 సంవత్సరాలు అయినా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తున్నా. ఇప్పటికి దగ్గర 83 సార్లు రక్తం ఇచ్చా. అయినా సరే ఇప్పుడు దాకా బీపీ లేవు, షుగర్ లేవు, ఏ అనారోగ్య సమస్యలు కూడా నాకు లేవు. సో దయచేసి లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకోకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. ఇంత అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే ప్రభుత్వ అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్
బెనిఫిట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము సమీక్ష నిర్వహించారు. గుడివాడ పరిపాలక సంఘం కౌన్సిల్ హాల్లో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి అధికార యంత్రాంగంతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో P4 యాక్షన్ ప్లాన్ ను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయం వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డర్స్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. P4 పైలట్ ప్రాజెక్ట్ గా గుర్తించిన గుడ్లవెల్లేరు మండలంలోని కూచుకాయలపూడి గ్రామంలో ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలను ఎమ్మెల్యే రాముకు అధికారులు వివరించారు. గ్రామంలోని 100 కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు మెగా సంస్థ ముందుకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. గుర్తించిన కుటుంబాల ఆర్థిక బలోపేతానికి తీసుకోబోతున్న చర్యలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సమావేశంలో గుడివాడ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్, తహసీల్దార్ లోకరాజ్ కిరణ్, గురుమూర్తిరెడ్డి, ఎంపీడీఓలు విష్ణుప్రసాద్, ఎంపీడీఓ సాది, ఎంపీడీఓ నాగమల్లేశ్వరి, మున్సిపల్ ఎంఈ ఏఎస్ఎన్ ప్రసాద్, నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఒక దిక్సూచి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. సో దాని ప్రకారం మన ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. దాని కింద యాజ్ ఎమ్మెల్యే యాజ్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఒక 5 మెంబర్ ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశారు. ఆయనే కాకుండా ఇంకొక 5 ఆఫీసర్స్ని కూడా ఇవ్వటం జరిగింది. అందరితోనూ కలిపి సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయటం మొదలెట్టాం. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది దానికి. సో దీని ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎలా గ్రోత్ ఉండాలి, మినిమం 15% గ్రోత్ వచ్చేటట్లుగా టోటల్గా మనకి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదే రకంగా ప్రతి సెక్టార్లోనూ గ్రోతే కాకుండా ఇంకా కొత్తగా ఏం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, కొత్తగా ఏం విజన్ ప్లాన్ చేసుకోవాలనే దాని మీద కొంచెం చర్చించడం జరిగింది. సో మనకి అనేకమైన పథకాలు ఉన్నాయి ప్రభుత్వాల నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటితోనూ మనం ఇంటిగ్రేట్ చేసుకుని ప్రజలందరికీ చెప్పి బేసిక్గా అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని మన గుడివాడ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఈ జీడిపిలో వన్ ఆఫ్ ది టాప్ నియోజకవర్గాల కింద నిలపాలి అనే ఆశతోటి ఈరోజు డిస్కషన్ జరిగింది పూర్తిగా. సో దాని ప్రకారం అనేక రకాల పథకాలు వేసుకుంటున్నాం. దీంతోపాటు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అతి గొప్ప ఆలోచన ఒకటి P4 ఆలోచన ఏంటంటే బాటమ్ ఉన్న 20% ఆఫ్ ది పీపుల్ని టాప్ 10% ఆఫ్ ది పీపుల్ హ్యాండ్ హోల్డింగ్ చేసుకుని వాళ్ళు కూడా గ్రో అయ్యి అప్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసుకుని వచ్చి పేదరికం అనేది లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలన్న చంద్రబాబు గారి కళని నిజం చేసే విధంగా గుడివాడలో ప్రయత్నాలు మొదలెట్టాం. సో అంతా ఈ P4 యాక్షన్ ప్లాన్ ప్రకారం కూడా కొంతమంది యాక్షన్ ప్లాన్ ప్రకారం అనేక రకమైన ఉద్యోగ అవకాశాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలి అనే ఉద్దేశంతో, ఇండస్ట్రియలిస్ట్ తయారవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు. సో దీంట్లో మా పూర్తి టైం పెట్టి దీంట్లో పీపుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టుకుంటాం కూడా జరుగుతుంది. దీని ప్రకారం టాప్ 10% ఆఫ్ ది ఇండస్ట్రీస్ని, అలాగే టాప్ 10% ఆఫ్ ది పీపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. లాస్ట్ బాటమ్ 20% ఆఫ్ ది పీపుల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం. వాళ్ళకి అనుసంధానం చేసి ఒక్కొక్కరిని అటాచ్ చేసి గ్రోత్ ఎలా తీసుకురావాలనే దాని మీద పూర్తి డిస్కషన్ జరిగింది. దాంతోపాటు వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం కూడా జరుగుతుంది. ఎన్ఆర్ఐస్, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరు, గుడివాడ నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ అనేక మంది ఎన్ఆర్ఐస్ కానీ వేరు స్థిరపడ్డ గుడివాడ వాసులు కానీ
వాళ్ళందరిని కూడా ఏకం చేసి గుడివాడ అభివృద్ధిలోకి వాళ్ళని కూడా పాలు పంచుకునేట్టుగా చేయాలనే ఆశతోటి నేను ముందుకు నడుపుతూ ఉన్నాను. అలా అందరితోనూ మీటింగ్స్ పెట్టుకుంటాం జరుగుద్ది. అందరినీ కలిపి గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా అలైన్ చేయబోతున్నాం. ఇంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా ఏం డెవలప్ చేయొచ్చు, మనకి పోర్ట్ వస్తుంది, రేపు ఒక మంచి 4 లైన్ హైవే వస్తుంది. సో ఇలాంటివన్నిటిని ముందుకు తీసుకుని వీటిలన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుని ఎలా డెవలప్మెంట్ చూస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అనేక అంశాలతోటి గుడివాడని మళ్ళీ రాష్ట్ర ముఖ చిత్రంలో నెంబర్ 1గా కనపడేట్ చేయటంలో నా కోరిక. సో గుడివాడ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేటట్లుగా చేసే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. దీనిలో ప్రధానంగా ఉద్యోగ కల్పన అనేది నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దాని మీద కూడా నేను ఫోకస్ పెట్టుకుని నడిపిస్తున్నాను. సో విల్ గో ఫర్దర్ అండ్ అతి త్వరలోనే మీకు యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయి మేమంతా యాక్షన్లో దిగబోతున్నాం. మీకు అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ 2047 ఈ డాక్యుమెంటును ప్రస్తుతానికి మేము డ్రాఫ్ట్ వరకు కంప్లీట్ చేసి జిల్లా సిపిఓకు సమర్పించడం అనేది మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, గ్రోత్ రేట్ ఎలా రావాలి, ఈ స్ట్రెంగ్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. గతంలో సీఎం గారి ఒక వీసీ జరిగింది. సీఎం గారి ఆదేశాల ప్రకారం ఈ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. అయితే లోకల్గా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నటువంటి అంశాలు ఏం కావాలి ఏంటి అనేది వారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ను వారు చూడడం జరిగింది. అదేవిధంగా క్లుప్తంగా ఏమేమి చేయాలి, ఈ జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలంటే ఈ నియోజకవర్గంలో ఏం చేయాలనేది వారు సూచించడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించి ప్రాక్టికల్గా ఏం చేయగలమో అవన్నీ కూడా చేయాలని వారు మాకు ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంటు కొంచెం డిఫరెంట్గా ఖచ్చితంగా గ్రోత్ వచ్చేట్టుగా జాబ్ ఆపర్చునిటీ పెరిగేట్టుగా చూడాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దానిపైన మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. వారి సహాయం తీసుకొని ఈ P4 కింద ఉన్నటువంటి ఏదైతే మన సర్వేలో మనకు బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక అడాప్టేషన్ తీసుకోవడం కోసం ఈ ఎన్ఆర్ఎస్ హెల్ప్ కోసం అది కూడా మాకు ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఇది ఆ లిస్టు తయారు చేసుకుని వారిని అందరినీ కూడా మళ్ళీ కన్సల్ట్ అయ్యి ఆ మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా ఒక ప్రిపరేషన్ అయిన తర్వాత వారితో ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఈ P4 సర్వేని కూడా మనం ఇంప్లిమెంట్ చేసేట్టుగా సక్సెస్ఫుల్ చేసేట్టుగా ముందుకెళ్ళాలని ఈరోజు మీటింగు నిర్ణయించడం జరిగింది. త్వరలోనే ఆల్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ అగైన్ ఎమ్మెల్యే గారితో దాదాపు వారానికి ఒకసారైనా ఇది డిస్కస్ చేస్తూ ప్రతి అంశాన్ని సర్వీస్ సెక్టారు, తర్వాత అగ్రికల్చర్ సెక్టారు, అదేవిధంగా ఇండస్ట్రీ వైపు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ చేసి ఏదైతేనే విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం మనం ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. గుడివాడ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద తారక రామారావు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఊసల రాయప్ప సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తారక రామ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు దండమూరి సీతారామస్వామి పాల్గొని మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు.
మండుటెండలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు సహకరించిన పూసల రాయప్ప కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని సీతారామస్వామి ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మెరుగుమాల బ్రహ్మయ్య, సెక్రటరీ బచ్చు రాధాకృష్ణ, ట్రెజరర్ నాన్చారయ్య, బిఎస్ఎన్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సెక్రటరీ చింతలూరు సత్యనారాయణ, యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తారకరామ వాకర్స్ క్లబ్ తరఫున ఈ యొక్క మధ్యక వేదాంతను ఇచ్చిన మన కమిటీ అధ్యక్షులు మెరుగుమాల బ్రహ్మయ్య గారు, రాధాకృష్ణ గారు, మన దండమూరి గారు మరియు మన రాయప్ప గారి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ రాయప్ప గారి వేదాంత రాయప్ప గారు మరియు సిబ్బంది కూడా ఈ మధ్య కార్యక్రమం చేసినందుకు గాను మన వాకర్స్ క్లబ్ తరఫున మరీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా మేము మా క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. తారకరామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ రాయప్ప గారి వితరణతో ఈ మధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ చాలా ఉదారంగా ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇదే స్పాట్లో. దానికి చాలా అభినందనీయం. మా తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంకా కొనసాగిస్తున్నాం. కారణం ఏంటంటే ఎండలు మండిపోతున్నాయి. ముసలిగా వెళ్ళిపోయిన ఎండల వేడిమి తగ్గలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అప్పీల్ చేయగానే చాలామంది సభ్యులు వచ్చి ముందుకు చేస్తున్నారు. అలాగే మరి సంస్థలో బిఎస్ఎన్ ఎంప్లాయీస్ రాధాకృష్ణ, చింతలూరి వారు, అలాగే మిగిలిన సభ్యులు మా ఆలీ భాయ్ మరి వీళ్ళంతా కూడా ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్. అది ఒక మాకు మిగిలిన ఎంప్లాయీస్ కూడా రాయప్ప గారు ఇవాళ డోనర్ దీనికి వితరణ చేస్తున్నారు. కాబట్టి ఈ సభ్యులందరూ కూడా ఇంకా ముందుకు దీన్ని తీసుకువెళ్తే ఇంకా బాగుంటుంది. ఎండల వేడిమిని బట్టి మరి నీటి యొక్క ప్రాముఖ్యత ఇందాకే చెప్పాను. రెండు ముక్కలు చెప్పాలంటే మరి నీరు లేనిదే ప్రపంచమే లేదు. కాబట్టి ఆ నీటితోనే అంతా కూడి ఉంది. ఇప్పుడు చనిపోయేటప్పుడు కూడా మనిషికి తులసి నీళ్ళు పోస్తాం. నీటి అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఎండలో పడిపోతే లేదా నీరు పోసి ముందు నీరు పోయమంటారు తప్ప భోజనం పెట్టమంటారు. కాబట్టి ఆరోగ్య ప్రాణాలని దక్కించుకోవడానికి నీటికి ప్రాముఖ్యత ఉంది. మరి ఈ రోజున ఎండల్లో ఏదో కొంత ఉడత భక్తిగా ప్రతి సంవత్సరం కూడా ముందుకు వచ్చి ఈ దాహార్తి తీర్చడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు, కొంత ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ప్రాణం నిలబడటానికి మరి ఆహారం కాదు ముఖ్యం, నీరు కూడా ముఖ్యమే. నీరే ఆధారం. అందువల్ల మరి నీటి యొక్క ప్రాముఖ్యత మరి వేసవికాలం విపరీతంగా ఉంటుందన్నమాట. కాబట్టి వేసవికాలం వచ్చిందంటే ప్రభుత్వాలు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ముందు నీరు ఎక్కడ నిల్వ చేయాలి, మరి వేసవికాలంలో నీటి కటకట రాకుండా ఏ రకంగా మనం ఆదుకోవాలంటారు తప్ప ఆహారం కటకట రాకుండా ఆదుకోవడం తర్వాత సంగతి వాళ్ళకి ముందు. అందులో గంజి కేంద్రాలు పెడతారు అవసరమైతే. అందువల్ల గంజికి నీళ్లు పోయటానికి. అందువల్ల నీటి యొక్క ప్రాముఖ్యత ఇది ఎక్కువ ఉంది. కాబట్టి మరి దాన్ని బట్టి మనం అందరం కూడా ఈ రకంగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పి ఈ కార్యక్రమానికి రాయప్ప గారు ముందుకు వచ్చి సహాయం చేసి ఈ రకంగా మరి నిలబడినందుకు చాలా సంతోషదాయకం. అందరికీ అభినందనలు చేస్తూ మా సంస్థ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. తారకరామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మెరుగుమార బ్రహ్మయ్య గారు, అట్లాగే కార్యదర్శి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మరి క్లబ్ సభ్యులు ఆలీ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా దండమూడి రవీంద్ర గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం వితరణ మరి అప్పయ్య గారు రాయప్ప ఆయన సహకారంతో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే మరి కొంతమంది దాతలు ముందుకొచ్చి వేసవి దాహార్తిని తీర్చడం అంటే ఇది ఒక మంచి కార్యక్రమం. అదే అందరూ కూడా చేయలేరు, అందులో కొంతమంది చేయగలరు సేవా కార్యక్రమం అనేది. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇచ్చిన మాట ప్రకారం తల్లుల ఖాతాలోకి తల్లికి వందన నగదు జమ కావడంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. ఏడాది వ్యవధిలోనే సూపర్ 6 పథకాలు అమలు 90% నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే. వడ్లవల్లిలో దళితుడిపై జరిగిన హత్యను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో నిరసన. హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంపై గుడివాడ నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశించిన ఎమ్మెల్యే. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.